subscribe to my channel. Hi friends, welcome back to my channel Commerce Teacher. So in this class I'm going to explain hindrances involved in commerce. So hindrance అంటే obstacles అంటే అడ్డంకులు. కామర్స్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి అండ్ కన్స్యూమర్ వరకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ని రీచ్ అయ్యే ప్రాసెస్ ని కామర్స్ అంటారు. సో మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది రీచ్ అయ్యే టైంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ అనే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైనాన్స్ అవ్వచ్చు, రిస్క్ అవ్వచ్చు. రిస్క్ ని ఇన్సూరెన్స్ అనేది క్లియర్ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్, వేర్ హౌసింగ్, ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని రెక్టిఫై చేయడానికి యూజ్ అయ్యేదే కామర్స్. So far I have discussed about commerce and trade plus aids to trade kada. So there are 6 types of hindrances. First hindrance is hindrance of person. అంటే పర్సన్ వల్ల వచ్చే అడ్డంకులు. సో ఏమై ఉంటాయి సరే ఆలోచించండి. సో ఇప్పుడు మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎవరు సేల్ చేస్తారు? సెల్లర్ సెల్స్ ద గూడ్స్ ఎవరికి? టు ద బయ్యర్. సో సెల్లర్ అనే పర్సన్ బయ్యర్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ అనేది సేల్ చేస్తారు. సో ఆ టైంలో ఈ పర్సన్ అనేది హిండ్రాన్స్ అనేది రిమూవ్ చేస్తుంది. సో ద ఫాలోయింగ్ ఆర్ ద హిండ్రాన్సెస్. అంటే 6 types ఆఫ్ హిండ్రాన్సెస్ ఉన్నాయన్నాను కదా. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ హిండ్రాన్స్ ఆఫ్ పర్సన్. అంటే ఈ పర్సన్ వల్ల వచ్చి ఆ ఇబ్బందులు లేదా అడ్డంకులు. సో మన ట్రేడ్ లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? బయ్యర్ అండ్ సెల్లర్. సెల్లర్ అనేవాడు కొంత ప్రాఫిట్ కి గూడ్స్ అండ్ సర్వీసెస్ ని బయ్యర్స్ కి అమ్ముతారు. సో ఆ ప్రాసెస్ లో వచ్చే హిండ్రాన్స్ ఆఫ్ పర్సన్. సో సెకండ్ వన్ ఇస్ హిండ్రాన్స్ ఆఫ్ ప్లేస్. అంటే సో ప్రొడక్షన్ అనేది ఒక ప్లేస్ లో జరుగుతుంది, కన్సంప్షన్ అనేది ఆల్ ఓవర్ ద వరల్డ్ గానీ స్టేట్ గానీ జరుగుతుంది. సో మనం ప్రొడక్షన్ దగ్గర నుంచి ఎండ్ కన్స్యూమర్ కి రావాలి అంటే హిండ్రాన్స్ ఆఫ్ ప్లేస్ అనేది అవుతుంది. అంటే ఆ ప్లేస్ హిండ్రాన్స్ ని ఎవరు రిమూవ్ చేస్తారు అంటే ట్రాన్స్పోర్టేషన్. అంటే మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అండ్ కన్స్యూమర్ వరకు గూడ్స్ అనేది ట్రాన్స్పోర్టేషన్ క్యారీ చేస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, ఎయిర్ వేస్ అవ్వచ్చు, రోడ్ వేస్ ఏదైనా అవ్వచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ రిమూవ్స్ ద హిండ్రాన్స్ ఆఫ్ ప్లేస్. థర్డ్ వన్ హిండ్రాన్స్ ఆఫ్ ఫైనాన్స్. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఫండ్ అనేది కావాలి. సో సోర్స్ ఆఫ్ ఫండ్ కావాలి అంటే బ్యాంకింగ్ అనేది వాళ్ళకి ఫైనాన్స్ సపోర్ట్ అనేది ఇస్తుంది, క్రెడిట్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో హిండ్రాన్స్ ఆఫ్ ఫైనాన్స్ విల్ బి రిమూవ్డ్ బై ద బ్యాంకింగ్. సో ఫోర్త్ వన్ ఇస్ హిండ్రాన్స్ ఆఫ్ టైమ్ అండ్ డ్యూరేషన్. అంటే సో ఇప్పుడు ఫర్ సపోజ్ అంబ్రెల్లాస్ అనేది ఏ సీజన్ లో యూజ్ చేస్తాం? రైనీ సీజన్ లోనే యూజ్ చేస్తాం. బట్ అవి రైనీ సీజన్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయా? ఆల్ సీజన్స్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. కానీ ఆ మ్యానుఫ్యాక్చర్ అయ్యాయి, అవి ఎక్కడ స్టోర్ చేయాలి? సో అదొక అబ్స్టాకిల్, అంటే అదొక హిండ్రాన్స్. సో ఆ హిండ్రాన్స్ ని రిమూవ్ చేసేది వేర్ హౌసింగ్. అంటే గూడ్స్ ఏదైతే ప్రొడ్యూస్ చేశారో అది ఆ సీజన్ లో యూజ్ చేస్తాం కాబట్టి మిగిలిన సీజన్స్ లో వేర్ హౌస్ లో పెట్టి ఆ సీజన్ లో అవి రిలీజ్ చేస్తారు. సో హిండ్రాన్స్ ఆఫ్ టైమ్ అండ్ డ్యూరేషన్ అనేది వేర్ హౌసింగ్ రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ హిండ్రాన్స్ ఆఫ్ రిస్క్. అంటే రిస్క్ అంటే ఏంటి? రిస్క్ ఈజ్ అన్సర్టన్. అంటే మనకు తెలియకుండా రావచ్చు. రిస్క్ అనేది న్యాచురల్ గా అవ్వచ్చు, డిజాస్టర్స్ రూపంలోనైనా అవ్వచ్చు. సో మనకి డిజాస్టర్ అనేది వచ్చింది, సో లాస్ ని ఎలా మిటిగేట్ చేయాలి? మనం బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. అప్పుడు హిండ్రాన్స్ ఆఫ్ రిస్క్ అనేది ఇన్సూరెన్స్ రిమూవ్ చేస్తుంది. వన్స్ ఎవర్ ఎప్పుడైతే మనకి ఆ రిస్క్ అనేది అవుతుందో, సో ఆ థెఫ్ట్ గానీ లేదా న్యాచురల్ డిజాస్టర్ గానీ ఏదైనా జరుగుతుందో, ఒకసారి వాళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నారు అంటే ఆ ఇన్సూరెన్స్ వచ్చి వాళ్ళకి ఆ లాస్ అనేది మిటిగేట్ అవుతుంది. సో hindrance of risk will be removed by the insurance. So last one is hindrance of knowledge. అంటే సో పీపుల్ అనే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. సమ్ మే బి ఎడ్యుకేటెడ్ అండ్ సమ్ మే నాట్ బి ఎడ్యుకేటెడ్. సో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి ఆ గూడ్స్ గురించి ఎలా తెలుస్తుంది? అడ్వర్టైజ్మెంట్స్. సో అడ్వర్టైజ్మెంట్స్ అనేది ఇవ్వడం వల్ల, అంటే అడ్వర్టైజ్మెంట్స్ రిలీజ్ చేయడం వల్ల సో వాళ్ళకి ఆ ప్రొడక్ట్ గురించి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో హిండ్రాన్స్ ఆఫ్ నాలెడ్జ్ విల్ బి రిమూవ్డ్ బై ద అడ్వర్టైజ్మెంట్స్. సో ఇన్ దిస్ క్లాస్ ఏం నేర్చుకున్నాము? వేరియస్ టైప్స్ ఆఫ్ హిండ్రాన్సెస్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్. సో ప్రీవియస్ గా నేను కామర్స్ అంటే ఏంటి అనే వీడియో అనేది చేశాను, అలానే బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ గురించి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఒకసారి చూడకపోతే వెళ్ళి చెక్ చేయండి. నా ఛానల్ నేమ్ కామర్స్ టీచర్.
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. దాని వల్ల మీకేంటి యూజా, నేను ఏదైతే వీడియో చేస్తున్నానో వెంటనే మీకు వచ్చేస్తుంది. సో ఆ వీడియో చూడడం వల్ల మీ నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.